అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మిశ్రావ్స్. ఈరోజు వావ్ రుచులో హెల్తీ స్నాక్ రెసిపీ మినప సున్నుండలు బెల్లంతో చేసి చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వెంటనే తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత మినపప్పును తీసుకోవాలి. నేను 1 కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మినపప్పును మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కలర్ మారి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. అయితే సున్నుండ తినేటప్పుడు మనకి పంటికి అంటుకోకుండా 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని మనం మినపప్పు వేగిన తర్వాత వేసుకుంటే మాడిపోకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం. ముందుగా మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాక బెల్లాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 భాగం వరకు బెల్లాన్ని తీసుకోవాలి. మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న బెల్లం క్వాలిటీ మంచిదైతే మనం ఎక్కువ నెయ్యి పోసుకోకుండానే చక్కగా సున్నుండలు వచ్చేస్తాయి. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకొని మనం పిండిలోకి కొంచెం కొంచెంగా నెయ్యిని మిక్స్ చేసుకోవాలి. మొత్తం నెయ్యిని ఒకేసారి వేసుకుంటే పిండి నెయ్యి మొత్తాన్ని పీల్చేస్తుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సున్నుండల్ని చుట్టుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటుంది, చూసుకొని నెమ్మదిగా సున్నుండల్ని చుట్టుకోవాలి. అయితే మరీ చల్లారిన తర్వాత ఉండలు అనేవి సరిగ్గా రావు. కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం ఇలా చుట్టుకోవాలి. అంతేనండి, ఈ సున్నుండలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా హెల్తీ స్నాక్ రెసిపీ. మనం దీనిలో బెల్లము, ఆవు నెయ్యిని యూస్ చేసాం కనుక హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మిశ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.